హాయ్ అండి, ఈరోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే ఓపెన్స్ ఉన్న సైడ్ మన సైడ్ పెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం బ్యాక్ పార్ట్ని ఇలా స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్గా పెట్టుకొని మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా పెట్టుకొని చుట్టూ కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పొడవుని అయితే మార్క్ చేసుకోవాలి. అది మన షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి మనం మెయిన్ డాట్ వేసుకుంటాం కదా, అక్కడ వరకు ఎంత వచ్చిందో కొలుచుకొని పైన 1/2 ఇంచ్ అయితే వదిలేసి మార్క్ చేసుకోవాలన్నమాట పొడవు, ఫ్రంట్ పార్ట్ పొడవు. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నెక్ అయితే మార్క్ చేసుకోవాలి. దానికి మనం షోల్డర్ దగ్గర జాయింట్ అనేది వేస్తాం కదా, అక్కడి నుంచి అయితే పెట్టుకొని ఇలా రౌండ్ గా తిప్పుకొని మార్క్ చేసుకోవాలి. ఇదైతే ఉక్సుల వైపు అయితే మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఒక 1/4 ఇంచ్ అయితే పైకి మార్క్ చేసుకోవాలి మనకి ఖర్చు కోసం. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అయితే ఒక 1/2 ఇంచ్ అయితే లోపలికి మార్క్ చేసుకోవాలి. మనకి నెక్ కొంచెం లోపలికి అయితే మార్క్ చేసుకొని ఇప్పుడైతే రౌండ్ తీసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ అయితే లోపలికి మార్క్ చేసుకున్న తర్వాత నేనైతే నెక్ అయితే ఇలా మార్క్ చేసుకున్నాను. ఇలా తీసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది కరెక్ట్ గా సరిపోతుంది అనమాట. మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ ఫస్ట్ హుక్స్ దగ్గర నుంచి 4వ హుక్స్ దగ్గరకు అయితే మార్క్ చేసుకోండి. కరెక్ట్ గా సరిపోతుంది మనకి హుక్స్లకి, కాజా బెల్ట్ కి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ పొడవు అయితే మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి ఇలా లైన్ వేసుకోండి. లైన్ వేసుకొని ఇప్పుడు మనం హుక్స్ వైపు నుంచి మనకి మెయిన్ డాట్ పొడవు ఎంత ఉందనేది బ్లౌజ్ లో కొలుచుకొని మార్క్ చేసుకోండి. నాకైతే ఇక్కడ 2.35 వచ్చింది. 2.35 మార్క్ చేసుకుని అక్కడ నుంచి 2.5కి అయితే మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ డాట్స్ అనేది వేస్తాం కదా, మెయిన్ డాట్, అప్పుడు క్లాత్ అనేది కొంచెం తగ్గుతుంది. అందుకని చెప్పి సైడ్ లో ఒక 1/2 ఇంచ్కి అయితే ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఇప్పుడు మన సైడ్ లో చంక రౌండ్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ అయితే వదులుకొని మనం క్రాస్ బెల్ట్ జాయింట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ కిందకైతే మార్క్ చేసుకొని ఇలా హుక్స్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఇక్కడ మెయిన్ డాట్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్స్ ని సైడ్ లో మార్క్ చేసుకున్న మార్కింగ్ ని ఇట్లా మొత్తం కలుపుతూ నీట్ అయితే మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ సైడ్ లోత్ అయితే తీయాలి. సంక వైపు ఇలా 1/2 ఇంచ్ ఉండేలా చూసుకొని లోత్ తీసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా అయితే నీట్ గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నారంటే ఆది బ్లౌజ్ తో మీకు ఈజీగా ఉంటది అనమాట బ్లౌజ్ కటింగ్. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు చాలా డౌట్స్ అనేవి ఉంటాయి బిగినర్స్ కి. ఇలా ఆది బ్లౌజ్ తో కట్ చేశారంటే మీకు కటింగ్ అనేది ఈజీగా ఉంటది అనమాట. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా ఉంటది కటింగ్ అనేది. ఇలా చెస్ట్ పాయింట్ దగ్గర ఒక టక్స్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది. సింపుల్ గా ఆది బ్లౌజ్ ఇలా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మెయిన్ డాట్ అంటే ఫ్రంట్ సైడ్ డాట్స్ వేస్తాం కదా, దానికోసం అయితే మార్క్ చేసుకుంటున్నాను. నేను ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకునేటప్పుడు ఈ డాట్స్ కోసం అయితే మార్క్ చేసుకున్నాను. సేమ్ అదే విధంగా ఇప్పుడైతే 3 డాట్స్ ఇలాగా మార్క్ చేసుకుంటున్నాను. అంతేనండి, ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ మనం ఆది బ్లౌజ్ తో ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.